యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటదట? నీతిమంతుల మీద. నీతిమంతుల మీద. అయ్యా చర్చి కడతంటే నేను 5 లక్షల రూపాయలు ఇచ్చినండి అని ఒక ఆయన చెప్తాడు. అదే దేవుడు చూసేది? లేకపోతే నేను ఫ్యాన్ ఇచ్చానండి, కూలర్ ఇచ్చానండి, లేకపోతే టైల్స్ వేయించానండి, ఇది కాదు దేవుడు చూసేది. ఏంటయ్యానంటే మన నీతిని మన ప్రార్థన ఆలకించాలి అనన్నా, మనల్ని స్వస్థపరచాలన్నా, మన పరిస్థితులు తొలగించబడాలన్నా, మనం హిజ్కియా వలె ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే హిజ్కియా వలె మనం ఎలాగుండాలట? నీతిమంతుడిగా. ఏమండి ఇంకో మాట చదవండి, యోహాను సువార్త 9:31 చదవండి. అక్కడ కూడా ఒక మంచి మాట యోహాను భక్తుడు మనకి తెలియజేస్తాడు. ఎవరి మొరని దేవుడు ఆలకిస్తాడో అక్కడ మంచిగా రాయబడింది. యోహాను సువార్త 9:31. యేసు క్రీస్తుతో అంటుకట్టబడాలంటే ఎవడైనాను దైవభక్తుడై ఉండాలి అని అంటే వాడు నీతిమంతుడై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, దేవుని ఆరాధించేవాడై ఉండాలి, దేవుని కొరకే బ్రతికేవాడై ఉండాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచడం పిల్లరా. ఏమండి అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో హిజ్కియా ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం ఆయన ఏం చేస్తూ ఉండేవాడట? నీతిమంతుడు. నీతిని అనుసరించాడు, నీతిగా పరిపాలన చేశాడు. ఏమండి